మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చాలా బాగా జరుగుతుందని స్పందన మేము ఊహించిన దానికన్నా కూడా ప్రజలందరూ చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య. మంగళగిరి ప్రజలందరూ మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతున్నాయని ఆనందంగా మాకు తెలియజేస్తున్నారు. మరి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం మాకు మరింతగా పెరిగిందని ఆమె చెప్పారు. ఖచ్చితంగా మంగళగిరిలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న మురుగుడు లావణ్య మరియు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం మురుగుడు లావణ్యకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో ప్రతిరోజు కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూడా మురుగుడు లావణ్య తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మనతో పాటు మురుగుడు లావణ్య గారు ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది అనే దాని మీద తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, మీకు ఆదరణ ఎలా ఉంది ప్రజల మధ్య? ప్రచారం చాలా బాగా జరుగుతుందండి. స్పందన మేము ఊహించిన దానికన్నా కూడా ప్రజలందరూ చిరునవ్వుతోటి మేము కూడా సిద్ధంగా ఉన్నాము, సంక్షేమ పథకాలన్నీ మాకు అందుతున్నాయి అని ఆనందంగా తెలియజేస్తున్నారు. మరి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారన్న నమ్మకం మాకు మరింతగా పెరిగింది. మేము గెలుస్తామని ఖచ్చితంగా మేము కూడా బలంగా నమ్ముతున్నాం. అంటే మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలు సమస్యలు ఏంటి అనే దాని మీద మీరు పూర్తిగా అవగాహన ఉందా మీకు? ఉందండి. అంటే నా దృష్టికి ఏ సమస్య వచ్చినా కానీ నా వంతు నేను గట్టిగా కృషి చేసి దానికి పరిష్కారం చేస్తాను. ఆల్రెడీ ఆర్కే గారు మంగళగిరిని అంతా అభివృద్ధి చేసేసానంటున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ప్రజల దగ్గర నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? ప్రజలు చిన్న చిన్న సమస్యలు అయితే అడుగుతున్నారు. ఆర్కే గారు చాలా అభివృద్ధి చేశారండి. 2 సంవత్సరాలు కరోనా ఉంది, వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అప్పుడు పెద్దగా యాక్టివ్గా చేయలేకపోయినా 3 సంవత్సరాలు ఎక్కడా లేనంత అభివృద్ధి ఇక్కడ చేశారు. ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మేము కూడా ఇంకొంచెం ముందుకి మెరుగ్గా సాగిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను. మేడం, మీ ప్రత్యర్థి బలంగా ఉన్నారు నారా లోకేష్, మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. అయితే అతను కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పోయినసారి ఓడిపోయారు, ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు. అతని గెలుపుకి మీరు బ్రేక్ వేయాలంటే ఎలా ఉంటుంది? గెలుపుకి బ్రేక్ ఏం లేదండి. ఎవరి ప్రచారం వాళ్ళని చేసుకుంటాము. మేము ఉత్సాహంగా అందరం చేసుకుంటున్నాము. మరి ప్రజలు మాకు ఓటేస్తే మేము గెలుస్తున్నాము. ప్రజలే నిర్ణయిస్తున్నారు కదా, ఈసారి కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. మేము ఖచ్చితంగా గెలుస్తాం. మరి కాండ్రు కమల గారు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది? మీ కుమార్తె ప్రజల్లోకి వెళ్తున్నారు, గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది? మీ కుమార్తె ఒకసారి ఎమ్మెల్యే అయితే మీకు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. పుత్రుడు పుట్టినప్పుడు కాకుండా వాడు డెవలప్ అయినప్పుడు పుత్రోత్సాహం వస్తుందంటారు. అదేవిధంగా మా అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి తను ఎడ్యుకేటెడ్ యువతి, ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళ్ళగలదు. మరి అదేవిధంగా యువతని రాజకీయంగా ప్రోత్సహించాలి. అదేవిధంగా సామాజిక వర్గాలని, వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలి, రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకురావాలని జగనన్న మరి నిర్ణయం తీసుకున్నారు. మేము అనుకున్నాము ఫస్ట్లో ఏమీ సీనియారిటీ లేని అమ్మాయిని సెలెక్ట్ చేశారు, ఎలా ఉంటుందో అని. కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత తను కూడా ఒక కొద్ది రోజుల్లోనే మంచి రాజకీయవేత్తలాగా మాట్లాడగలుగుతుంది, సమస్యలన్నింటినీ అర్థం చేసుకోగలుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తమ ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా రిసీవ్ చేసుకుంటున్నారు. మా అమ్మాయిని అసెంబ్లీలో కూర్చోబెడతాం, ఘన విజయం చేకూరుస్తామని చెప్తున్నారు. ప్రజల్లో మీరు ఇంతకుముందు ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాల్లో ఉంది. ఈసారి మీ అమ్మాయి గెలిస్తే మంత్రి పదవి ఏమన్నా మీరు అడుగుతున్నారా? జగనన్నే చేస్తారండి. సీట్ అయితే ఎలా మా ప్రమేయం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఇచ్చారో అదేవిధంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి మాకు సీటు అప్పచెప్పారు. ఖచ్చితంగా మంగళగిరి సీటు గెలుస్తాము, మంగళగిరి సీటు గెలిచి జగనన్నకి ఇస్తామని చెప్పి కూడా మురుగుడు లావణ్య, కాండ్రు కమల గారు చెప్తున్న పరిస్థితి అయితే మంగళగిరిలో ఉంది. కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు, మంగళగిరి.